హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే డైలీ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజు మనకు ఫస్ట్ డే చిక్స్ రావడం అయితే జరిగిందండి. సో అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యమైన కారణాలు ఏందనేది ఈ వీడియో రూపంలో అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే పేపర్ అయితే వేయలేదు. సో పేపర్ ఎందుకు వేయలే అనేది దాని గురించి, అండ్ ఈరోజే మనకు చిక్స్ రావడానికి కారణం ఏందనేది ఈ వీడియోని అయితే మనం తెలుసుకుందాం. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. మన కంపెనీ వచ్చేసి శ్రీనిత్య. మనకైతే ఇప్పుడు చిక్స్ అయితే ఇంతకుముందుకు బర్డ్స్ అనేది మనకు వెళ్ళి 20 డేస్ అవుతున్నాయండి. సో అదే ఈరోజు మనకు చిక్స్ అనేది ఈరోజు మనకు అనేది కన్ఫర్మ్ అనేది లేదు. కాకపోతే ఏంటంటే వేరే షెడ్కు వెళ్ళేటి అనేది మనకు ఈ షెడ్కు రావడం అయితే జరిగింది. సో అక్కడ వాళ్ళకు కొన్ని పనుల వలన మరి ఎందుకో సో అక్కడి వాళ్ళ షెడ్ క్యాన్సిల్ చేసి సో మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో అందుకని నేను పేపర్ అయితే వేయలేదు. సో అదేవిధంగా మనకు ఎప్పుడైనా మనకు చిక్స్ 7,400 500 దాకా వచ్చు, కానీ ఈసారి మనకు 7,900 దాకా వచ్చినాయి. ఎందుకంటే వేరే ఫామ్స్కు ఇచ్చేటి మనకు వచ్చినాయి. సో అందుకని మనకు మనది 8,000 షెడ్ కాబట్టి ఒక 100 తక్కువ 8,000 వచ్చినట్టే మనకు. ఓకేనా? సో ఆ విధంగా మనకు ఇన్ఫామ్ అయితే చేశారు. సో మీరు దించుకుంటారా అంటే సరే ఓకే సార్ మేమైతే దించుకుంటాం, కాకపోతే పేపర్ అనేది వేయలేదంటే సో నో ప్రాబ్లం, పేపర్కు బదులు మీరు ఫీడర్లు వాటర్ డ్రింకర్ అయితే పెట్టేసుకోండి. సో అని మనకు ఎప్పుడైనా నైట్ వచ్చు, ఎప్పుడైనా ఒకసారి డేలో కూడా వచ్చు. సో అదేవిధంగా మనకు నైట్ రాక మార్నింగ్ అనేది 7:30కి మనకు 6 రావడం అయితే జరిగింది. సో మేము వాటర్ అనేది పెట్టేసుకున్నాము. వాటర్ వచ్చేసి మనకు షుగరు, కొందరైతే బెల్లం కూడా వేసుకుంటారు. సో మేమైతే షుగర్ అయితే వేసాము. షుగర్ వచ్చేసి మనకు 5 kg షుగర్ అనేది తేవడం అయితే జరిగింది. సో నేను 5 kg షుగరు 200 వాటర్లో నేను కలుపుకొని సో వాటర్ అయితే పెట్టిన. మీరు చూస్తున్నారైతే మన డ్రమ్ ఇది. సో ఇదే డ్రమ్లో ఇప్పుడైతే సో వాటర్ అనేది ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి అంతే, సో పేపర్లో మనం ఉంటే పేపర్ ఫీడింగ్ అనేది వేసుకుంటాము, ఇవి అనేది పెట్టకపోతాము. కాకపోతే ఇప్పుడు మనకు పేపర్ లేదు కాబట్టి ఇందులో నేను ఫీడ్ అనేది పోసుకున్నాను. అదేవిధంగా మనకు లైటింగ్ మీరు చూస్తున్నట్టయితే మనకు ఒక బ్రూడింగ్కు 4 ఎలర్జిన్ లైట్లు అయితే ఉన్నాయి. ఒక్కో దాంట్లో 5 కూడా పెట్టేశాను ఎక్కువ ఉంటే. సో అదేవిధంగా ఇప్పుడైతే మనం లైట్లు అనేది ఉండాలి కాబట్టి నేను లైటింగ్ అనేది పెట్టుకున్నాను. వెదర్ అనేది బయట కొంచెం కూల్ కూడా ఉంది. నైట్ అయితే మనం డ్రమ్ బ్రూడింగ్ అయితే పెట్టుకోవాలి. సో అది ఏ విధంగా పెట్టుకోవాలనేది నేను షార్ట్ వీడియోలను అయితే కంపల్సరీ పెడతాను. దాని కొరకు అయితే మేము కట్టెలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇవేనండి కరక. ఇవి నేను ఒక టన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మనకు 5-6 డేస్ దాకానైతే కంపల్సరీ పెట్టుకోవాలి. సో అలా మనం 5-6 డేస్తో మనకు ఒక్కోసారి 6-7-8 క్వింటాల దాకా కూడా మనకు అయిపోతుంది. సో వెదర్ని బట్టి కూల్ బాగుంటే మాత్రం ఎక్కువనే యూజ్ అవుతుంది. సో అలా డ్రమ్ బ్రూడింగ్ ఎందుకు పెట్టుకుంటామంటే సో చిక్స్ చిన్న ఉన్నప్పుడు 3-4 డేస్లో మన అండం అనేది గుడ్డ అనేది ఉంటుంది కదా, అది కరగాలని. సో అలా ఆ విధంగా అనేది మనం పెట్టుకుంటాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే కూల్ చల్లగా ఉంటే సో చిక్స్ అనేవి ఒకదాని మీద ఒకటి కూర్చొని అలా చనిపోవడం కూడా జరుగుతుంది, మోర్టాలిటీ అవుతాయి. సో అది ఆ విధంగా అనేది మనము హీట్ టెంపరేచర్ అనేది మనం నైట్లో కూడా 95 ఉండేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడైతే డేలో ఉన్నది, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా తిరుగుతున్నాయి. సో నైట్ అనేది మనం చూసుకోవాలి. సో వాటర్ అనేది ఇప్పుడు మనకు ఉన్నది కాబట్టి మనం నైట్లో కూడా చూసుకోవాలి. ఒక వాటర్ లేకపోతే మనం ఈ షుగర్ వాటర్ అనేది కంప్లీట్ అయిపోయాక సో మళ్ళీ మనం మెడిసిన్ అనేది
ఈ కంపెనీలో ఫస్ట్ డే నుంచి ఏ మెడిసిన్ యూజ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతాను. ఓకేనా? సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు బర్డ్స్ అనేటి ఒక బర్డ్స్ వెయిట్ కూడా వచ్చేసి మనకు 41 గ్రామ్స్ అనేది ఉన్నది. అదేవిధంగా మనకు బర్డ్స్ రావడంతోనే వాళ్ళే కౌంట్ చేస్తారు. సో కౌంట్ చేసి మనకు ఎన్ని వీక్స్ వచ్చినాయి, ఎన్ని మోర్టాలిటీ అయినాయి, ఇవన్నీ మైనస్ చేసి మనకు మళ్ళీ రిటర్న్ చిక్స్ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు. సో మళ్ళీ మనకు క్లియర్గా ఎన్ని చిక్స్ ఉన్నాయనేది చేసి మనకు సైన్ చేసుకొని వెళ్తారు. ఓకేనా? సో తర్వాత మనం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం కంపల్సరీ పెడదాం. సో అంతవరకు అయితే మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. సో నేను దానికి రిప్లై కంపల్సరీ ఇస్తాను. మీకు ఏమైనా తెలిసి ఉంటే మీరు కూడా పెట్టండి. ఓకేనా? సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.